తెలంగాణ ప్రభుత్వంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. మంత్రి కోమటిరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయడం. వాస్తవంగా పీసీసీ నియామకం కేంద్ర అధిష్టానం చేస్తాళ్ళకి, జిల్లా అధ్యక్షుల నియామకాలు పీసీసీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. అందులో కోమటిరెడ్డి బ్రదర్స్కి షాక్ ఇవ్వాలని ఏమన్నా రేవంత్ నిర్ణయించుకున్నారు. భవిష్యత్తులో పోటీకి రాకుండా వాళ్లే అలిగి బయటికి పోవడం లాంటిది. ఎందుకంటే నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పున్నా కైలాష్ని నియమించారు. దీని మీద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రే రాజగోపాల్ రెడ్డి గారు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మీద తన కుటుంబం మీద అసభ్య పదజాలంతో మీడియా ముందు మాట్లాడాడు. అట్లాంటి అతనికి డీసీసీ ఎట్లా ఇస్తారు? నేనున్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో నా జిల్లానే తీసుకెళ్లి అతనికి ఎట్లా ఇస్తారని ప్రశ్నించారు. డీసీసీ పదవి నుంచి అతను తొలగించాలని, అర్హులైన వాళ్ళకి ఆ పదవి ఇవ్వాలంటూ సూచించారు. పున్నా కైలాష్ నేత మీద పోలీస్ కేసు కూడా పెడతానంటూ ఏకంగా రేవంత్ రెడ్డికి లేఖ రాశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరోవైపు మంత్రి కోమటిరెడ్డి మీద కాంగ్రెస్లోని బీసీ వర్గాలు మండిపడ్డాయి. బీసీ వర్గాలను ఇప్పుడు ఇందులో రంగంలోకి తీసుకొచ్చారనమాట. బీసీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి వస్తే మంత్రి పదవి, జిల్లా అధ్యక్ష పదవి ఆపుతారా అంటూ ఓరవలేకపోతున్నారంటే ఇప్పుడు బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడం ద్వారా, అంటే బీసీ సంఘాలు కోమటిరెడ్డి మీదకి వదిలినట్టుంది. ఓవరాల్గా అన్నదమ్ములు అందరినీ ఇష్టం వచ్చినట్టు తిడుతుంటారు, కానీ వాళ్ళని ఎవరన్నా పదవులు దక్కకుండా కుట్రలు చేయడం, ఎవరన్నా బీసీలు ఉంటే కనుక పదవులు దక్కకుండా కుట్రలు చేస్తారంటూ ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేయడం. వాస్తవం గతంలో సీఎం సన్నిహితుడు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విషయంలో కక్ష కట్టారంటూ అగ్రకుల అహంభావంతో అన్నదమ్ములు ఇద్దరు విర్రవీగుతుంటారంటూ జిల్లాలోని కోమటిరెడ్డి బ్రదర్స్ మీద ఇప్పుడు వ్యతిరేక కథనాల్ని బాగా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. రేవంత్కు అనుకూల, ఇటు కోమటిరెడ్డికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు.